పెద్ద నుంచి అయితే 'చిక్రీ' సాంగ్ రిలీజ్ అయింది. చూసుంటారు. నాకైతే బీభత్సంగా నచ్చేసింది. సాంగ్ వచ్చి మనకి ఓకే. చాలా రోజుల తర్వాత ఒక సాంగ్ అయితే ట్రెండ్ అవుతుంది. అది కూడా ఒక స్టార్ హీరో ఆయన దగ్గర నుంచి ఇప్పుడు మనకున్నారు పాన్ ఇండియా హీరోలు చాలామంది. సో, వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న కంటెంట్ వచ్చినా ఒకవేళ అది హిట్ అయితే మాత్రం రిపీటెడ్‌గా అలాగా చూస్తూనే ఉంటాం మనం. సో, లాస్ట్ టైం మనము 'దేవరాకి' చూసాము. 'పుష్ప 2'కి చూసాము. సో, అట్లాగా కొన్ని కొన్ని సినిమాలకైతే మాత్రం సాంగ్స్ ఎవరు ఆపలేరనమాట. సాంగ్స్ వద్దనుకున్న పబ్లిసిటీ చేస్తూ ఉంటాయి, ప్రమోషన్స్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు 'పెద్ద' నుంచి రిలీజ్ అయిన 'చికిరి' అనే సాంగ్ కూడా అలానే ఉంది. చాలా బాగుందనమాట. అంటే ఇక్కడ గొప్ప విషయం ఏంటి అంటే ఏఆర్ రెహమాన్ ఒక ఔట్‌డేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. పాతకాలం గురించి చెప్పట్లేదు. ఇప్పుడు చెప్తున్నాను. ఒక రీసెంట్ 5, 6 ఇయర్స్‌లో ఒక్కటంటే ఒక్క సాంగ్ కూడా ట్రెండ్ అవ్వలేదు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్‌ని తీసుకొచ్చి ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కూర్చోబెట్టాడు మన బుచ్చిబాబు. ఏం పర్వాలేదు. పాన్ ఇండియా సినిమా అనంగానే ఏ డైరెక్టర్ అయినా ఏం ఆలోచిస్తాడు? ఒక అనిరుద్ కావాలి, దేవిశ్రీ ప్రసాద్ కావాలి, మన టెడ్డీ అన్న, తమన్ అన్న కావాలి. సో, ఇట్లా ఆలోచిస్తాడు. బుచ్చిబాబు ఏంటంటే ఇప్పటివరకు ఎవరు ప్రయత్నించలేని ఒక డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఆయన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఆయన తెలుగు సినిమా చేసి ఒక 10 సంవత్సరాలు దాటేసింది డైరెక్ట్‌గా. సో, బుచ్చిబాబు నీ విజన్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. మేబీ ఇంకా సినిమాలో ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు రూరల్ సినిమాలకేంటంటే ఒక చిన్న ఎలిమెంట్స్ ఉంటాయి కదా! చిన్న చిన్న ఎలిమెంట్స్. అవేంటంటే చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు జనాలు. ఇప్పుడు నేను వచ్చిన సాంగ్‌లోనే చూడండి ఆ బట్టలు గాని, సో, ఆ షర్ట్ మీద కొన్ని ట్రైబల్ ఇమేజెస్ ఉన్నాయి. ఆ ఫ్యాంట్ అయితే మరీ చాపరి ఫ్యాంట్‌లా ఉంది. అలాంటి దీనికే కనెక్ట్ అవుతారనమాట. ఆ స్లిప్పర్స్, బ్యాట్‌కుండే ఇప్పుడు గిలకని ఉంటుంది. సో, ఎద్దులు కడతారు జనరల్‌గా. దాన్ని తీసుకొచ్చి బ్యాట్‌కి కట్టడం. ప్రతి డీటెయిలింగ్ బుచ్చిబాబు అయితే ఒక మాస్టర్ మైండ్‌లా క్రియేట్ చేశాడనమాట. చూద్దాం రేపు పొద్దున్న ఎలాంటి బీభత్సం సృష్టిస్తాడో ఏంటో నాకైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. దాంతో పాటుగా సినిమా నుంచి ఇంకా 5 సాంగ్స్ రావాల్సి ఉంది. ఆ 5 సాంగ్సు అంటే దీంతో కలిపేలెండి ఇంకా 4 ఉంటాయి. 4 సాంగ్స్ కూడా మనకు వన్ బై వన్ అయితే రివీల్ చేస్తారు. చాలా హ్యాపీగా ఉంది గైస్. ఇప్పుడు ఇంకేంటంటే ట్రైలర్ కోసం గానీ, టీజర్ కోసం గానీ మాట్లాడే రోజులున్నాయి. అవి ఇంకా చాలా టైం ఉంది. బట్ సాంగ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అవుతుందనమాట. మీకేమనిపించింది సాంగ్ చూసినాక? కామెంట్స్‌లో చెప్పండి.